ఆశ్రమంలో మహర్షుల వారితో మీ అనుబంధం, ఎందుకంటే రాజా సార్ కూడా రమణ మహర్షి గారి పాటలు ఆయన చేయించినా కూడా పాడించిన స్టేజ్ మీద ఒక పాటతో మొదలు పెడతారు ఆయన పాట కచేరీలన్నీ కూడా. జననీ జననీ జనని జగం నీవే జగత్కారణియే తరర కళ్యాణ రాగం. అవునండి. సో మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఏంటి సార్? ఒకవైపు ఇంత చమత్కారం, ఇంత అసలు కదిలిస్తే ఇలా నవ్వించే పంచులు పడుతున్నాయి దానిచ్చి, ఇంకోవైపు మీరు ఇలా ఆశ్రమాలకు వెళ్తారంటే అర్థం కావట్లేదు. అంటే బొమ్మ ఏమిటి సార్ మీ లోపల మదనం ఏమిటి ఆశ్రమానికి వెళ్ళడానికి? ఏమిలే, పైకి ఎలా ఉంటానో లోపల వేరే విధంగా ఉంటాను. మీకు సింపుల్గా చెప్పేశాను మీకు, పల్లవిలో ఫస్ట్ లైన్ లాగా. పైకి ఉండేది వేరే అండి, లోపల వేరే. బహుశా ఎప్పుడు మీరు ఎన్నిసార్లు చెప్పారో తెలియదు సార్, మీ శ్రీమతి గారి పాత్ర మీ జీవితంలో, వారు వెళ్ళిపోయాక మీ బాధ. నా గురించి తనకి ఏమీ తెలియదండి, ఏమీ తెలియదు. ఎవరైనా నా కోసం వచ్చారనుకోండి, సినిమాకి ఎడిటింగ్ ఉంటుంది, డబ్బింగ్ ఉంటుంది, ఆర్ఆర్ ఉంటుంది, షూటింగ్ ఉంటుంది, ఇన్ని ఉంటాయి కదా. తనకి ఏమీ తెలియదు. ఎవరు వచ్చినా సరే నా గురించి అడిగితే బయటికి వెళ్ళారండి ఏమి ఎక్కడికి వెళ్ళాను, తిరిగి వచ్చే వరకు నేను ఎక్కడికి వెళ్ళానో తను చెప్పను కదా. అలాగే నేను బయట అవుట్డోర్ వెళ్ళాను అనుకోండి షూటింగ్కి, తను ఫోన్ చేయడం కానీ ఏమీ చేయదు. నెల రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాకనే నాతో మాట్లాడేది. ఈ లోపల ఫోన్లు గిళ్ళు ఎప్పుడు తను చేసిన గుర్తులు లేవండి. మీ వరకు అది స్వేచ్ఛ కదా సార్, చాలా స్వేచ్ఛ. అంటే ఒకలా చూస్తే మీకు బోల్డ్ అంతా, మీరు చాలా మందిని కలుస్తారు, బోల్డ్ పనులు ఉంటాయని. మీ పిల్లలు సార్ మీ బాణీలోకి మీ లేదండి. మా పిల్లల్ని వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, తనలాగే నాన్నగదిలోకి వెళ్ళకండి, ఎప్పుడు ఏదో పని చేసుకుంటూ ఉంటారు, ఇలాగా వాళ్ళు అలాగే అలవాటు చేసింది. వాళ్ళు వాళ్ళ అమ్మలాగే ప్రవర్తిస్తారు. నా సినిమా ఇండస్ట్రీతో సంబంధాలు అసలు అది. మరి వంశీ గారు ప్రపంచంలో ఇప్పుడు ఎవరున్నారు? ఎవరు లేరండి, ఎవరు లేరు. అంటే భౌతికంగా ఒక వ్యక్తిగా కాకపోయినా మీకు స్ఫూర్తి, రోజు పొద్దున్న లేస్తే ఇవాళ ఏమిటి నా పని, ఇవాళ ఏం చేయాలి అనే ప్రశ్నకి మీరు ఏం సమాధానం చెప్పుకుంటారు? ఇంక ఏం చేశాను నాకు నేనేనండి. ఇంకా మా పిల్లలు కానీ నా వైఫ్ కానీ వాళ్ళు ఎవరో ఇక్కడికి ఇన్వాల్వ్ అయ్యి ఏమి చేసేది ఏమి ఉండదు. మరి వంశీ గారు ఇప్పుడు మీరు 2 సినిమాలు తీయబోతున్నారని వినికిడి. ఫ్యాషన్ డిజైనర్ మీరు అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేదు, 8% కాల. మరి దానికి ఏమైనా బేరేజ్ వేసుకుని చూసారా? ఎందువల్ల ఇది వర్కౌట్ అవ్వలేదు, హిట్ అవ్వలేదు? 100% నేను చూశానండి. ఎందువల్ల అవ్వలేదు కూడా నాకు అర్థమైంది, అవ్వకపోవడం కరెక్ట్ అని కూడా అనిపించింది. ఇప్పుడు మరి రాబోయే సినిమాలు ఏంటి సార్ కథాంశాలు? అంటే ప్రతివాడు కూడా బాగుంటుంది రేపు పొద్దున్న నా సినిమా అనుకునే చేస్తాడు కదండి. అవునవును, బాగోదని ఎవరు చేయరు. రేపు సినిమా డెఫినెట్గా బాగుంటుంది అనే నమ్మకంతోనే నేను మొదలుతున్నాను. ఈ సినిమాలో ఎవరు సార్ తారాగణం? ఎలాంటి కళ్ళు కనిపిస్తాయి? అక్కడ దాకా రాలేదండి, ఆ కథ జరుగుతూ ఉందండి. తెలిసిన మొహాలు ఉంటారని ఆశిస్తున్నాం. తెలిసిన మొఖాలు ఏవో మరీ స్టార్స్ అలాంటి వాళ్ళు ఉండరు, ఈ పాపులర్ కమెడియన్స్ వాళ్ళు ఉండరు నా సినిమాలోనే. తర్వాత వాళ్ళు పాపులర్ వచ్చేది వేరే సంగతి, ఉండరు. ఒక మోస్తరు మనుషులతోనే వెళ్తుంది. ఇప్పుడు ఏప్రిల్ 1 విడుదల ఉంది, ఎవరున్నారు? అవును వాళ్ళు దృష్టిపడ్డారు ఉంది, ఎవరున్నారు? గోపిక గోదావరి ఉంది, ఎవరున్నారు? అలాగే నాకు ఆర్టిస్టులే వాళ్ళు, బట్ పాపులర్ పీపుల్ ఉండరండి. అలాంటి వాళ్ళతోనే నాకు సినిమా పండుద్ది, లేదా ఫ్లాప్ అవుద్ది. వంశీ గారు మీరు మంచి భోజన ప్రియులు, మరి మీకు ఇష్టమైన భోజనాలు ఎలాంటి ఆహార పదార్థాలు? అన్నీనండి, నేనే చేస్తాను. మీకు వంట బాగా వచ్చైతే? పర్లేదండి, నేను చేసే వంటలు పట్టుకెళ్ళడానికి ఆడవాళ్ళే వస్తుంటారండి. అవునా? రాజా సార్తో మళ్ళీ మీ ప్రయాణం మళ్ళీ పునఃప్రారంభించే అవకాశం ఉందా? ఏమో తెలియదండి, తెలీదు మరి, ఏమో
తెలియదండి. ఆయనైతే నేను ఎప్పుడు సినిమా వెళ్ళినా ఆయన రెడీ, అది వేరే సంగతి. ఇక్కడ చూసుకోవాలండి ఆ బడ్జెట్లు అవన్నీ పూర్వలా లేవు, బాగా పెరిగిపోయినాయి. మరి ఇక్కడేమో నాకు అది అందుకోగలనా అనే రేంజ్కి నేను ఆలోచిస్తాను. అవును, అదొక చాలా పెద్ద. సరే, ఎవరు ఇతర సంగీత దర్శకులు మిమ్మల్ని ఆకర్షించలేదా? అంటే ఇష్టపడిన వాళ్ళు ఇతరులు ఉన్నారా, ఇతర సంగీత దర్శకులు? లేదండి, నన్ను చాలామంది గౌరవిస్తారండి. కీరవాణి గారు, లేకపోతే మన మణిశర్మ, వీళ్ళందరికీ నేనంటే చాలా గౌరవం. అలా కాదు, మీకు వాళ్ళంటే ఇష్టం? అయ్యో, వాళ్ళ పాటలు. అవునండి. నాకు ఇప్పుడు ఇళయరాజా ప్రస్తావన మీరు తీసుకొస్తున్నారు కాబట్టి అదే మాట్లాడుతున్నాను. అంటే ఇది ఒక తిరుగులేని ఒక ఎవర్ గ్రీన్ కాంబినేషన్. అవునండి. ఇప్పుడు హైదరాబాద్ శంకర్ గారు ఉన్నారండి, మనుషులు మట్టి బొమ్మల్లో ఎంత మంచి పాట అండి అది. మనుషులు మట్టి బొమ్మల సినిమాలో ఆ పాట మీకు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వినిపిస్తాను. ఎంత చక్కని పాట అండి అది. మహానుభావులు ఉన్నారండి. బి శంకర్ కదా ఆయన పేరు. ఎంత. అలాగే కోదనపాండి గారి ఎన్ని మంచి పాటలు ఉన్నాయండి. ఉన్నాయండి చాలా. టి చలపతిరావు గారి ఎన్ని మంచి పాటలు ఉన్నాయి. ఇంకా రాజేశ్వరరావు గారి మాట్లాడక్కల. అమ్మో, అసలు బాపు గారు, గోపిక గోదావరి ఎవరున్నారు. అలాగే నాకు ఆర్టిస్టులే వాళ్ళు, బట్ పాపులర్ పీపుల్ ఉంటారండి. అలాంటి వాళ్ళతోనే నాకు సినిమా పండుద్ది, లేదా ఫ్లాప్ అవుద్ది. వంశీ గారు, మీరు మంచి భోజన ప్రియులు. మరి మీకు ఇష్టమైన భోజనాలు ఎలాంటి ఆహార పదార్థాలు? అన్నీనండి, ఇక్కడ నేనే చేస్తాను. మీకు వంట బాగా వచ్చైతే? పర్లేదండి, నేను చేసే వంటలు పట్టుకెళ్ళడానికి ఆడవాళ్ళే వస్తుంటారండి. అవునా? రాజా సార్తో మళ్ళీ మీ ప్రయాణం మళ్ళీ పునఃప్రారంభించే అవకాశం ఉందా? ఏమో తెలియదండి, తెలీదు మరి, ఏమో తెలియదండి. ఆయనైతే నేను ఎప్పుడు సినిమా వెళ్ళినా ఆయన రెడీ, అది వేరే సంగతి. ఇక్కడ చూసుకోవాలండి ఆ బడ్జెట్లు అవన్నీ పూర్వలా లేవు, బాగా పెరిగిపోయినాయి. మరి ఇక్కడేమో నాకు అది అందుకోగలనా అనే రేంజ్కి నేను ఆలోచిస్తాను. అవును, అదొక చాలా పెద్ద. సరే, ఎవరు ఇతర సంగీత దర్శకులు మిమ్మల్ని ఆకర్షించలేదా? అంటే ఇష్టపడిన వాళ్ళు ఇతరులు ఉన్నారా, ఇతర సంగీత దర్శకులు? లేదండి, నన్ను చాలామంది గౌరవిస్తారండి. కీరవాణి గారు, లేకపోతే మన మణిశర్మ, వీళ్ళందరికీ నేనంటే చాలా గౌరవం. అలా కాదు, మీకు వాళ్ళంటే ఇష్టం? అయ్యో, వాళ్ళ పాటలు. అవునండి. నాకు ఇప్పుడు ఇళయరాజా ప్రస్తావన మీరు తీసుకొస్తున్నారు కాబట్టి అదే మాట్లాడుతున్నాను. అంటే ఇది ఒక తిరుగులేని ఒక ఎవర్ గ్రీన్ కాంబినేషన్. అవునండి. ఇప్పుడు హైదరాబాద్ శంకర్ గారు ఉన్నారండి, మనుషులు మట్టి బొమ్మల్లో ఎంత మంచి పాట అండి అది. మనుషులు మట్టి బొమ్మల సినిమాలో ఆ పాట మీకు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వినిపిస్తాను. ఎంత చక్కని పాట అండి అది. మహానుభావులు ఉన్నారండి. బి శంకర్ కదా ఆయన పేరు. ఎంత. అలాగే కోదనపాండి గారి ఎన్ని మంచి పాటలు ఉన్నాయండి. ఉన్నాయండి చాలా. టి చలపతిరావు గారి ఎన్ని మంచి పాటలు ఉన్నాయి. ఇంకా రాజేశ్వరరావు గారి మాట్లాడక్కల. అమ్మో, అసలు బాపు గారు